నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నాకు చిన్న డౌట్, బాడీలో 7 చక్రాలు ఉంటాయంటారు కదా, ఈ 7 చక్రాలకి అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ కి ఏమైనా సంబంధం ఉంటుందా? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, మనిషిలో ఉన్నటువంటి 7 చక్రాలకి లా ఆఫ్ అట్రాక్షన్కు అవినాభావ సంబంధం ఉంటుంది. ఫస్ట్ చక్రాలను చూద్దాం మేడం. ఏమేమి చక్రాలు ఉంటాయి? ప్రధానంగా 7 చక్రాలు ఉంటాయి. అవేమిటి? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ 7 చక్రాలు ఉంటాయి కదా మేడం. అయితే మనం ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటున్నాం, సో దాన్ని బట్టి కూడా బేస్ అయి ఉంటాయి. అండ్ మనం పాజిటివ్ ఆలోచన కనుక చేస్తే చక్రాస్ కూడా సరిగ్గా పనిచేస్తుంటాయి. ఆలోచన విధానానికి కూడా చక్రాసనకు అవినాభావ సంబంధం ఉంది. డబ్బు గురించి ఎక్కువగా మూలాధార చక్రానికి సంబంధించింది మేడం. ఎప్పుడైతే మన ఫోకస్ను మూలాధార చక్రం ముందు ఉంచి మనం పాజిటివ్గా మనకి సంబంధించిన ఆలోచనలు మనం రిలీజ్ చేసినప్పుడు మనీ ఫ్లో అవుతుంది. మళ్ళీ మూలాధార చక్రానికి ఎర్త్కు అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఎర్త్పై నడుచుకుంటూ మీరు చూడండి, చాలా మంది చెప్పులతో నడుస్తుంటారు. సో ఎర్త్ పైన ఏమంటారంటే, మీకు వీలుంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్, వీలుంటే డైలీ వన్ కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు మట్టిపై నడవమని చెప్తాను. ఎప్పుడైతే మట్టిపై మీరు నడుస్తే, ఈ కాలంలో ఈ రోజుల్లో ఎవరు నడుస్తున్నారు కదా, అంటే ఏదో వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మినహా సిటీలో ఉండేటోళ్ళు నేల మీద నడవడం అయితే చేయట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ వీక్ అయిపోతుంది మేడం. ఏమవుతుంది? బాడీ చాలా వీక్ అయిపోతుంది. మేనిఫెస్టేషన్ పవర్ తగ్గుద్ది. మనకి సంబంధించినవి మంచిగా రావాలి అంటే మాత్రం ఉంటే బెస్ట్. ఓకే. అండ్ ఇంకొకటి ఏమో స్వాదిష్టానం ఇస్ ద ఫర్ రిలేషన్షిప్స్ మేడం. అంటే మనకు రిలేషన్షిప్స్ బాగుండాలి అనుకున్నప్పుడు స్వాదిష్టాన చక్రం అనేది యాక్టివేషన్. అంటే మన ఫోకస్ స్వాదిష్టాన చక్రంపై పెట్టి రిలేషన్షిప్స్ బాగున్నట్టుగా, మీలో ఎమోషన్స్ కూడా సంబంధించింది కూడా స్వాదిష్టాన చక్రమే. అండ్ ఇట్ ది సేమ్ టైం మణిపూర్ చక్రం అని ఉంటుంది మేడం. మణిపూర్ చక్రం ఇది కొంతమంది కెరియర్లో రాణించాలనుకుంటారు, మంచి జాబ్ చేయాలను, బిజినెస్లో గ్రోత్ అవ్వాలని కోరుకుంటారు. కానీ లోపల ఒక భయం ఉంటుంది. ధైర్యం ఉండకుండా, భయం ఉంటే రారు. ఎప్పుడైతే మణిపూర్ చక్రం మీద ఫోకస్ పెట్టినప్పుడు ధైర్యవంతులు అవుతారు. నెక్స్ట్ అనహత చక్రం. మన హృదయ స్థానంలో ఉన్నటువంటి అనహత చక్రంపై ఎవరైతే ఫోకస్ పెడుతుంటారో వాళ్ళు విపరీతమైన సెల్ఫ్ లవ్ కలిగి ఉంటారు. ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అన్నిటిని ఆకర్షించుకుంటారు మేడం. కొంతమంది సెల్ఫ్ ఫిట్నెస్ లో ఉంటారు. నా జీవితం బాగలేదు, వారి జీవితం బాగుంది, నా బిజినెస్ రన్ అవ్వట్లేదు, వాళ్ళ బిజినెస్ రన్ అవుతుంది, నేను బాగలేను, వాళ్ళు అట్లా చెప్పేసి వాళ్ళు తక్కువ చేస్తుంటారు. అంటే ఎదుటి వారి మీద ఏడుస్తే, ఎదుటి వారి మీద అనుకుంటే, మాకేం జరగట్లేదు అనుకుంటే అది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళ లోపల ఏముందంటే డిసప్పాయింట్ ఉంది. సో వాళ్ళు డౌన్ఫాల్ అయిపోతుంటారు లైఫ్. అలా కాకుండా ఓకే, ఎవరిది వాళ్ళు అలాగుంటారు. చూడండి మేడం, ఎవరు వాళ్ళు స్టైల్ అంతే అనుకోవాలి, వదిలేయాలి. అంతేగాని నా జీవితం పైకి వచ్చిండు అంటే వాడు చాలా కష్టపడితే వచ్చి ఉంటాడు, వట్టిగా రాడు. సో వాళ్ళని చూసి అరే వాళ్ళు కంతుంది అని అనుకోకూడదు. మనం పైకి ఎదగడానికి ప్రయత్నించాలి. అవును. అయితే ఈ అనంత చక్రంతో మంచిగా రోజు ఫోకస్ చేస్తే అనంత చక్రం పైన మీరు సెల్ఫ్ లవ్నెస్ పెరుగుతుంది. అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడతారు, ఎదుటి వ్యక్తిని మీరు ఇష్టపడుతుంటారు, డబ్బును కూడా ఇష్టపడుతుంటారు. అనంత చక్రం. అదే విధంగా విశుద్ధ చక్రం, ఎస్పెషల్లీ విశుద్ధ చక్రం యాక్టివేషన్ అవుతే ట్రైనర్స్ కు చాలా ఇంపార్టెంట్. ట్రైనర్స్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ లో ఉండే వాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, మంచి మేనేజ్మెంట్ లో ఉండే వాళ్ళు కావచ్చు, టీమ్ లీడర్ కావచ్చు, వాళ్ళకి విశుద్ధ చక్రం యాక్టివేషన్ అయి ఉండాలి. సో సార్ ఎలా సార్ అంటే, మా క్లాసులో ఎవ్రీథింగ్ క్లిష్టంగా నేర్పిస్తున్నాం. ఒక్కొక్క చక్రాన్ని ప్రతిరోజు యాక్టివేషన్ చేసే మెథడ్స్ ఉంటాయి మా దగ్గర, నేర్పిస్తుంటాం వాళ్ళకు. అండ్ ఇంకొకటి ఆజ్ఞా చక్రం. ఎస్పెషల్లీ ఆజ్ఞా చక్రంలో కనుక వీక్ అయ్యింది అనుకోండి, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదు. ఇది ఒకటి ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, 2 ఉంటాయి దారులు. ఏ దారిలో వెళ్ళాలన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం సరిగ్గా పనిచేయడం మొదలుపెట్టిందో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి సహస్రారం. ఎప్పుడైతే సహస్రార చక్రం యాక్టివేషన్ స్పిరిచువల్ పవర్స్ వస్తాయి మేడం. ముందుగానే గెస్ చేస్తుంటారు. ఓకే, ఇది ఇలా జరుగుతుంది, ఇది జరగదు, ఇది ఇలా ఉంటుంది, బిజినెస్ ఇలా ఉంటుంది, 5 years తర్వాత నా లైఫ్ ఇలా ఉంటుంది, ఒక 10 years తర్వాత నా లైఫ్ ఇలా ఉంటుంది. సో ఎప్పటికెప్పుడు స్పిరిచువల్ పవర్స్ అనేది వాళ్ళకి వస్తాయి అన్నట్టు. అంటే సింపుల్, ఎప్పుడు ఏది ఉన్నా కూడా వాళ్ళు ఆనందంగా జీవిస్తారు మేడం. ఎన్ని ఉన్నా కూడా, ఎన్ని కష్టాలు రాని, నష్టాలు రాని, భయాలు రాని, బాధలు రాని, ఏది వచ్చినా కృంగిపోరు వాళ్ళు. ఏది వచ్చినా కూడా అందరూ అలా ఉండలేరు కదా. ప్రాక్టీస్ చేయాలి మేడం. స్థిత ప్రజ్ఞ లక్షణాలు కలిగి ఉండాలి. అంటే కష్టం వచ్చినప్పుడు కృంగిపోనివాడు, లాభం వచ్చినప్పుడు పొంగిపోనివాడు, ఎన్ని వచ్చినా కూడా సమంగా స్వీకరించేవాడు స్థిత ప్రజ్ఞుడు అని భౌతికతలో ఉంటుంది మేడం. ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నా మేడం, చిన్న వాటికి డిసప్పాయింట్ అవుతున్నారు, వరి అయిపోతున్నారు, భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, దేహాన్ని కూడా వదిలేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒకటే అంటాను, మీకు వచ్చిందా వదిలేయండి. బట్ విశ్వవిజయ అకాడమీ హెల్ప్ చేస్తుంది. ప్రతి వ్యక్తికి, ప్రతి
ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి విశ్వం విజయ అకాడమీ చేరాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఇది రావాలి, జ్ఞాన జ్యోతులు వెలగాలి. దుఃఖానికి మూల కారణం ఏమిటో తెలుసా మేడం? అజ్ఞానం అని తెలుసుకోలేకపోవడం. అసలు ఇలాంటి సబ్జెక్ట్ ఉంది అని కూడా కొంతమంది తెలియట్లేదు మేడం. ఇప్పటికి కూడా వచ్చిన నమ్మట్లేదు. సబ్జెక్ట్ అనగానే ఎలా వస్తుంది, ఊహించుకుంటే ఎట్లా వస్తుంది, కష్టపడాలి కదండి. కష్టపడడం కదండి, ఊహించుకుంటే మీకు అవకాశం వస్తుంది, పరిస్థితి మీకు అనుకూలంగా మారొచ్చు. ఏమో మరి ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు రావచ్చు. బట్ ఒకటి లోపల ఏంటంటే స్ట్రాంగ్గా పెట్టుకోవాలి మేడం. ఏంటి స్ట్రాంగ్గా ఉండాలి. నేను సక్సెస్ అయ్యేంత వరకు నేను ప్రయత్నిస్తాను. నా జీవితంలో నేను విజయం సాధించేందుకు చూస్తాను. నా ఆలోచనలు మార్చుకుంటాను. ఎప్పుడైతే ఆలోచనలు మారుతాయో ఆటోమేటిక్గా 7 చక్రాస్ కూడా ఏ చక్రంపై మీరు యాక్టివేషన్ చేయాలనుకుంటే ఆ చక్రంపై దృష్టిని పెడితే అంటే ఆ తర్వాత 7 చక్రాస్ మన ఆధీనంలో ఉంటే మేనిఫెస్టేషన్ ఎలా చేసుకున్నా అది సక్సెస్ అవుతుంది. చాలా స్పీడ్ అవుతుంది మేడం. 7 చక్రాస్ కనుక ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో వారు ఏదైతే అనుకున్నారో అది వేరే రకంలో కూడా వచ్చేస్తుంది. చూడు మేడం, మనం ఒకరికి హెల్ప్ చేస్తాం మేడం, వారే మనకు హెల్ప్ చేయాలని ఏం లేదు మేడం, వేరే వాళ్ళు కూడా మనకు హెల్ప్ చేస్తారు. అందుకోసం నేను ఎప్పుడు కూడా ప్రతి ఎపిసోడ్ నేను చెప్పేది అంటే సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు విజులేషన్ చేసిన తర్వాత నిజంగా విజులేషన్ జరిగితే ఎవరికి హెల్ప్ చేస్తారో డొనేషన్స్ ఏమైనా ఇస్తారు కదా మేడం. నిజంగా మీ కోరికకు ఇప్పుడు డొనేషన్ కు లింక్ పెట్టుకోమని చెప్తున్నాను. ఇప్పటి నుంచి మార్చాను సబ్జెక్ట్. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే అక్కడి వరకు పెట్టుకుంటారు, కోరుకుంటుంది, కోరిక తీరింది, హ్యాపీ. అలా కాదు, నీ కోరిక తీరితే ఏమైనా డొనేషన్ ఇస్తావా, సమాజానికి ఏమైనా హెల్ప్ చేస్తుంటావా? ఓకే, ఎవరో ఒకరు అన్నదానం కోసం వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకు నువ్వు ఏమైనా చేస్తుంటావా? పక్షులు సమ్మర్ లో ఏంటంటే చూడండి మేడం, బాగా దాహం ఇస్తుంటుంది, బయట వాటర్ పెట్టొచ్చు, పక్షులకు గింజలు వేయొచ్చు, ఆవుకు దానం ఇవ్వచ్చు, అంటే పశుగ్రాసం ఇవ్వచ్చు, లేదా బెల్లం పెట్టొచ్చు, అరటిపండు ఇవ్వచ్చు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ గోల్ అయిపోయిన పెట్టుకోండి. ఏముంది, సపోజ్ మీ పర్వంతో ఒక 2 లక్షలు అనుకున్నారు, నిజంగా 2 లక్షలు వచ్చేసాయి. ఆ 2 లక్షలు వచ్చిన తర్వాత ఇది చేస్తానని పెట్టుకోవచ్చు కదా. సో సమాజానికి హెల్ప్ చేసే గోల్ కూడా అసైన్ ఎప్పుడైతే అలైన్మెంట్ పెట్టుకుంటారో స్పీడప్ అవుతాయి మేడం. గోల్స్ ఫాస్ట్ గా రీచ్ అవుతారు. వారు గోల్ ఫాస్ట్ గా రీచ్ అవ్వాలంటే విశ్వం విజయ్ అకాడమీ హెల్ప్ చేస్తుందా? ఎస్, అవును మేడం, చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. విశ్వం విజయ్ అకాడమీలో జాయిన్ అవ్వాలంటే గూగుల్ ఫామ్ ఉంది మేడం. కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు క్లాస్ అటెండ్ అవుతారు మేడం. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.